నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఛానల్ లిక్కర్ స్కామ్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇక నెక్స్ట్ అరెస్ట్ కాబోతున్నారని సమాచారం అయితే వస్తుంది మనకి మరి ముఖ్యంగా చూసుకుంటే రోజా అయితే అసలు లిక్కర్ స్కామ్ సంబంధించి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేస్తారు అక్రమంగా అరెస్టులు చేశారు ఇప్పటి వరకు అసలు ఎందుకు అరెస్ట్ చేస్తారని ఆమె వ్యాఖ్యలు చేస్తుంది దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అమ్మా మేడం లిక్కర్ స్కామ్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అని వార్త అయితే వస్తుంది అయితే ఇప్పుడు వైసీపీ నేతలు మాట్లాడడం కానీ ముఖ్యంగా రోజా మాట్లాడుతుంది అక్రమంగా ఇప్పుడు ఉన్న వాళ్ళని అయితే అరెస్ట్ చేశారు ఇక జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేస్తారు అంటూ వ్యాఖ్యలు చేస్తుంది వ్యాఖ్యలను ఎలా చూడాలి మేడం ఆవిడ మాట్లాడితే ధైర్యం ఉందా దమ్ముందా అసలు మా జగన్ అన్నను అరెస్ట్ చేసే ధైర్యం ఎవరికి ఉందని ఉంది ధైర్యం ఎందుకు ఆయన చేసిన అవినీతి కనిపిస్తుంది ఆయన చేసిన అక్రమాలు కనిపిస్తున్నాయి అక్రమంగా దోచుకున్నది కనిపిస్తుంది అరెస్ట్ వారెంట్ తీసుకొని వచ్చేస్తారు అరెస్ట్ చేస్తారు ఈవిడ ఓత గగ్గోలు పెట్టేసి ఈ రోజు జనాల్లో సింపతి కొట్టేసి మా జగనన్న వస్తుంటే భయపడుతున్నారు మొన్నటి వరకు అన్నారు కదా 11 అని ఇప్పుడు కూడా అంటున్నాం 11 సీట్లు వచ్చినాయి 11 ఎమ్మెల్యే పులివెందుల పులి మచ్చలు లేని పులి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అంటున్నాం భయపడేది ఎవరూ లేరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అసలే భయపడరు ఎందుకంటే మీరు చేసిన అన్యాయాలు అక్రమాలు ఘోరాలు నేరాలు చాలా ఉన్నాయి అది చాలా ఉంది మీ అదేదో కొండవీటి చెంతాడంత ఉంది చెప్పుకుంటా పోతే ఈవిడేదో బయటకు వచ్చేసి ఈరోజు ఏదో మీటింగ్ పెట్టుకున్నారు దాంట్లో ఎట్లాంటి వాళ్ళు ఉన్నారో కూడా చూసాము వీళ్ళు అడ్వైజర్లు పొలిటికల్గా జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి మరి రోజా వచ్చి బయటకు వచ్చి మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి అంటే ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లు ఉన్నాయి అంతే క్లియర్గా అదైతే క్లియర్గా అర్థమవుతుంది మరి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడంటే అవ్వాలి ఇప్పుడు న్యాయం ధర్మం చట్టం ఇవన్నీ ఉన్నాయి ఈ రోజున చట్టానికి ఎవరో అతీతులు గారు ధర్మానికి ఎవరో కూడా ఈ రోజున కొనలేరు ఎప్పటికైనా సరే ధర్మం రక్షతి రక్షిత అని ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనం రక్షించింది ఈ రోజున వీళ్ళు ఏం చేశారు అధర్మం బాలెట్ పట్టారు అధర్మం బాట పట్టారు ఖచ్చితంగా ఆ అధర్మం వీళ్ళని ఏం చేస్తుందంటే ఇదిగో అగమ్య గోచరంలోకి వెళ్ళిపోవాల్సిందే వీళ్ళంతా కూడా ఏదైతే ఉందో మనం చెప్పుకుంటున్నామో రాజమండ్రి సెంట్రల్ జైలు తిహార్ జైలు అంటే ఏదో ఒక జైల్లో అయితే వేయటం ఖాయం జగన్మోహన్ రెడ్డిని మేడం ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే ఇక పార్టీ పరిస్థితి ఏంది మేడం నెక్స్ట్ ఇంకా భారతీ రెడ్డి గారికి ఆ పార్టీ ఇచ్చే పరిస్థితి ఏంటి ఎలా ఉంటుంది అసలు పార్టీ ఇస్తే భారతీ రెడ్డి గారికి మొన్నే అన్నారు గొడ్డలి గుర్తు పెట్టండి ఫ్యాన్ గుర్తు వద్దని ఇంకా 11 మంది కూడా ఉండరు శ్రీమద్రమారమణ గోవిందో హారి అదే జరిగిద్ది వైఎస్ఆర్సీపీ పార్టీ క్లోజ్ అదే కనిపించింది ఎందుకంటే ఈ రోజున మనం చూస్తున్నవన్నీ కూడా నిజంగా నిన్న వీళ్ళిద్దరూ కూడా దంపతులిద్దరూ వెళ్ళారు జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టట్లేదంట జగన్మోహన్ రెడ్డికి జ్వరం వచ్చిందంట జగన్మోహన్ రెడ్డికి ఇంకేదో అంటే అదే ఎందుకంటే గవర్నర్ గారిని కలవటానికి కారణాలు ఆయనకు బాగాలేదు అదే ఆయనకు బాగాలేక వీళ్ళు వెళ్ళారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి మనసు బాగాలేక వెళ్ళాడా తెలియాలి ఎవరికి బాగలేక ఎవరు పరామర్శిస్తున్నారంటే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళు 1.5 సేపు మరి ఉదయం లేవగానే ఏం తింటారు మరి పడుకోబోయేటప్పుడు ఏం తింటారు మధ్యాహ్నం ఏం తింటారు ఆరోగ్యం ఏంటి మరి వీళ్ళుండి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి బీపీ చెకప్ చేశారా మరి ఏం చేశారు అక్కడ ఏంటి వీళ్ళ ప్రాబ్లం ఎవరు ఈ రోజున ఓదార్పు అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఛానల్లోనే స్క్రోల్ నిన్న చూసాం మరి ఆయన ఆరోగ్యం బాగాలేదు గవర్నర్ గారిది మరి అందుకని చెప్పేసి వీళ్ళు పరామర్శించడానికి వెళ్ళారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ భారతీ రెడ్డి అని మరి వీళ్ళు ఈ రోజున ఏదో 32 ఈడీ కేసులు ఉన్నాయి బోలెడన్ని సిబిఐ కేసులు ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి ఈ మైనింగ్ ఉంది లిక్కర్ ఉంది ఇంకా శాండ్ ఉంది ల్యాండ్ ఉంది బోలెడన్ని కేసులన్నీ కూడా ఈయన గతంలో 16 నెలలు జైల్లో ఉండొచ్చి 13 సంవత్సరాలుగా బెయిల్ మీద తిరుగుతున్న జైలు ఖైదీ ఇతను చేసిన అక్రమాలు దోపిడీలు దారుణాలు ఇవన్నీ తెలిసి మరి అసలు ఆయన ఆల్రెడీ ఒక జడ్జి ఎవరు మన గవర్నర్ గారు ఆయన జడ్జిగా రిటైర్డ్ అయిపోయి సుప్రీంకోర్టు న్యాయస్థానం అత్యున్నత న్యాయస్థానంలో గౌరవ జడ్జి పొజిషన్లో ఉండి ఎన్నో రకాలు ఎంతమంది దొంగలకు శిక్ష వేస్తుంటారు ఎంతమంది దొంగలకు ఆయన చూసుంటాడు ఇలాంటివన్నీ కూడా వినుంటాడు దొంగ కథలో మరి ఇప్పుడు ఇట్లాంటి వీళ్ళు వెళ్ళి ఏదో మమ్మల్ని రక్షించండి అయ్యా బాబు అని చెప్పేసి ఏదో డైలాగ్ వస్తుంది అలా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఈ రోజున రక్షించేది ఏది లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి రహస్యం అనేది చిదంబరం రహస్యం అంటారు కదా అలాగే జగన్మోహన్ రెడ్డి రహస్యం ఏంటంటే అర్థమైపోయింది వాళ్ళ చెల్లెలే మొన్న చెప్పింది ఏంటి ఎవరెవరినో చిన్న దొంగల్ని చితక దొంగల్ని అరెస్ట్ చేస్తున్నారు పెద్ద గజ దొంగ అవతల ఉన్నాడు 1,00,000 కోట్లు ఉన్నాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర అని మరి ఈ రోజున అర్థమైపోతుంది వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి ఏ దారి లేదు అన్ని దారులు క్లోజ్ అయిపోయినాయి ప్రతి ఒక్కరిని వెళ్ళి ఈ విధంగా ఇదిగో మరి సతీ సమేతంగా మనం చూసాం ఇక్కడ ముఖ్యంగా
గవర్నర్ గారు మరి మొన్న 2024 ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం మనకి అసెంబ్లీ స్టార్ట్ అయినప్పుడు ఆయన చక్కగా అక్కడ అసెంబ్లీ మొదలుపెట్టేటప్పుడు మాట్లాడుతూ ఉంటే వీళ్ళంతా కూడా ఒకటే కాకి గోల. వైఎస్ఆర్సీపీ 11 మంది ఎమ్మెల్యేలు అరుస్తూనే ఉన్నారు 11 నిమిషాల్లో. అసలు మామూలుగా కాదనమాట. అది వాళ్ళు ఇచ్చిన గౌరవం ఆ రోజు గవర్నర్ గారికి. మరి ఈ రోజున ఏ మొహం పెట్టుకొని వెళ్ళాడో అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి. మరి వీళ్ళు ఏదైనా సరే తన దాకా వస్తే తెలిసిద్దని ఈ రోజున వాళ్ళకి ఏదైనా అవసరం అయితే మాత్రం వాళ్ళకి గౌరవం ఇవ్వటం, వాళ్ళని గౌరవంగా పలకరించడం, గౌరవంగా మర్యాదగా కలవటం ఇట్లాంటివి జరుగుతాయి. మరి ఆ గౌరవం ఆ రోజు ఏమైపోయింది? 11 మంది ఎమ్మెల్యేలు వేసుకుని అసెంబ్లీకి వచ్చిన రోజు ఆ గవర్నర్ గారే కదా ఆ రోజు కూడా ఉన్నారు, ఆ గవర్నర్ గారే కదా ఆ రోజు కూడా మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఇక్కడ ఏంటంటే 17A ప్రకారం అరెస్ట్ చేసే అవకాశాలు లేకుండా ఏదో మమ్మల్ని తప్పించు, మమ్మల్ని రక్షించు అని చెప్పి వేడుకోవటానికి వెళ్ళాడు. అది ఎట్టకేలకు కూడా జరగని పని. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఇదైతే క్లియర్గా ఉంది. అతన్ని మాత్రం ఎవ్వరు కూడా రక్షించలేరు, ఎవ్వరు కూడా రక్షించలేరు. ఎందుకంటే చేసిన పాపాలు ఇక్కడ ఏంటంటే, ఒకటి అక్రమంగా మీరు మద్యం డబ్బులు కొట్టేయటం ఒకటైతే, అక్రమంగా అన్యాయంగా ఎంతమంది ప్రాణాలు పోవటానికి కారణమయ్యారు. మేడం, గోరెంట్ల మాధవ్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో ఇప్పుడు లోకేష్ గారి మీద కొన్ని వ్యాఖ్యలు మాట్లాడారు. ఆ వ్యాఖ్యలు ఏంటంటే ఏం చెప్తారు మేడం? ఇక్కడ గోరంట్ల మాధవ్ అంటే ఎవరికి అర్థం కాదు కానీ తారు డబ్బా అని పిలుస్తున్నారంటే ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ నల్లగా తారు డబ్బాలాగా. ఈయనేమో మహిళల్ని ఏ విధంగా గౌరవిస్తాడంటే చూసాం. అతను ఏ విధంగా వాట్సాప్ వీడియో కాల్స్ చేశాడు, అవన్నీ కూడా గ్రూపుల్లో పెట్టాడు. మరి ఇతను ఏ విధంగా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడో ఎన్ని తెలుసు. ఈ వ్యక్తికి అసలు నారా లోకేష్ గారి గురించి ఆయన తోలు ఒలుస్తాడంట. మరి ప్రజలు అంటున్నారు నువ్వే ఒక తారు డబ్బాలా ఉన్నావు, నీ తోలే ఒలిచేసి నీ తోలుతోని చెప్పులు కుట్టి నీ చంపలే పగలగొడతామని. మరి ఆ విషయం వినిపించట్లేదా, కనిపించట్లేదా గోరంట్ల మాధవ్కి? మరి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ పిచ్చి పిచ్చిగా తిరుగుతూ ఈ మధ్య వైఎస్ఆర్సీపీ పార్టీలో కొంతమందికి పిచ్చి కుక్క కరిసిందని చెప్పుకుంటున్నారు. వాళ్ళ పేరుని నాని, గోరంట్ల మాధవ్, రోజా, ఇంకా కొంతమంది ఉన్నారు ఇలా పిచ్చి మాటలు మొన్న ఈ మధ్య జైల్లో పెట్టారు ప్రసన్న కుమార్ రెడ్డి. ఇలాగా అనుచిత వ్యాఖ్యలు చేయటం, లేకపోతే తోలు ఒలుస్తాము, డోలు కడతాము, డోల్తో వాయిస్తాము, ఇట్లా పిచ్చి మాటలు. గోరంట్ల మాధవ్ మాట్లాడే మాటలు ఒకప్పుడు పోలీస్ అధికారిని చెప్తున్నాడు, అన్ని విషయాలు చెప్తున్నాడు, దాంట్లో మైనస్లు ఏంటో చెప్తున్నాడు. ఈ రోజున రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నామంటే అసాంఘిక శక్తులు, అసాంఘిక కార్యక్రమాలు చేసే వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు అంటున్నాడు ఆయన ఒక పోలీస్ ఆఫీసర్గా, గతంలో పోలీస్ ఆఫీసర్గా. మరి అదే కదా జరిగింది. అందుకనే కదా వీళ్ళు కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంటానంటుంది, జగన్మోహన్ రెడ్డిని ఎగరనివ్వట్లేదు, జగన్మోహన్ రెడ్డిని కూర్చొనివ్వట్లేదంటే వీళ్ళు మర్చిపోతున్నట్లున్నారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్లో ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, దానివల్ల ఎవరు ఇబ్బంది పడుతున్నారంటే ప్రజలు. కాబట్టి ఈ రోజున ప్రజల యొక్క ప్రభుత్వం, ప్రజల మంచి కోరే ప్రభుత్వం, ప్రజల క్షేమం కోరే ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం వాళ్ళ క్షేమం కోసం, వాళ్ళని క్షేమంగా ఉంచడం కోసం జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమం అయినా పెడతంటే ఖచ్చితంగా భద్రత అవసరం. అది ప్రజలకి, జగన్మోహన్ రెడ్డి కంటే ముందు ప్రజలకు కావాలి. కాబట్టి ఎక్కడా కూడా జన సమీకరణ జరగకూడదు. 10 కార్లు 15 మంది జనం ఇంతవరకే ఉండాలి అనేది క్లియర్గా చెప్పేసింది. ఇప్పుడు ఎవరైతే ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నాడో అతను ఎక్కడైనా ఒక స్వాతంత్ర సమరయోధుర, సంఘ సంస్కర్త అంటే కాదు. అతను మహిళ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి చివరికి కోర్టు కూడా గట్టిగా మొట్టికాయలు వేసి నీకు బెయిల్ ఇవ్వటం కుదరదంటే అరెస్ట్ చేశారు. మరి అట్లాంటి వ్యక్తిని నువ్వు పలకరించడానికి వెళ్తావు, గంజాయి బ్యాచ్ని పలకరించడానికి వెళ్తావు. మరి పొగాకు రైతుల పేరు చెప్పి అక్కడ పొగాకునంతా కూడా నాశనం చేశారు. మిర్చి రైతుల పేరు చెప్పి మిర్చి బస్తాలు ఎత్తుపోయారు. మామిడి పళ్ళు రైతుల పేర్లు చెప్పి ఈ దండుపాళ్యం బ్యాచ్ బంగారుపాళ్యం వెళ్ళి మామిడికాయలన్నీ తొక్కిచ్చేశారు. అక్కడ గంజాయి బ్యాచ్ని పలకరించాడు. రాప్తాడు వెళ్ళాడు. అక్కడ అసలు రాజకీయ కక్షలే లేవు, అయినా కూడా దానికి రాజకీయ రంగుబులిమి నువ్వు వెళ్ళి చేసింది ఏంటంటే హెలిప్యాడ్ దగ్గరకి జన సమీకరణ. ఇవన్నీ కూడా దేని సూచిస్తున్నాయి? జగన్మోహన్ రెడ్డి సైకోతత్వాన్ని. కాబట్టి ఈ సైకో బ్యాచ్ ఏదైతే ఉందో వీళ్ళు ఎక్కడికి వచ్చినా సరే రప్ప 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 అంటున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు అదే అంటున్నారు, మళ్ళీ మేము వస్తాం, చక్రవడ్డీతో సహా తిరిగిస్తామని రోజా మాట్లాడుతుంది. చక్రవడ్డీతో కూడా తిరిగి ఇవ్వమని ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. ఏం కోరుకుంటున్నారంటే మీరు మా నుంచి దోచేసింది, దాచేసింది, మూటలు కట్టుకుంది, ఎక్కడెక్కడ ముడుపులు కట్టింది మొత్తం బయటకు తీయండి, చక్రవడ్డీతో సహా తిరిగి ఇచ్చేదాకా మేము మాత్రం వదిలిపెట్టామని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు. నెక్స్ట్ అధికారంలోకి వస్తామంటారు, నిజమే మేడం? వస్తారంటే ఏం చెప్తారు? ముందర వాళ్ళని జైల్లోకి వెళ్ళకనివ్వండి, కాపాడుకోమనండి. అధికారంలో తర్వాత వస్తారు, తర్వాత ఆలోచించుకుంటారు. ముందు వీళ్ళు ఈ జగన్ ఎవరైతే జే బ్యాచ్ ఉందో వీళ్ళందరూ జైలుకి వెళ్లకుండా
ముందల అసలు బెయిల్ తెచ్చుకొని ఆంధ్ర రాష్ట్రంలో ప్రశాంతంగా నిద్రపోయి ప్రశాంతంగా తిని ప్రశాంతంగా ఉంటే చాలు. ఈ రోజున వీళ్ళ అరుపులకి వీళ్ళు మాట్లాడే మాటలకి వీటన్నిటికి కారణం ఏంటంటే మేకపోతూ గాంభీర్యం డంబాలు పలుకుతున్నారు అంతే, ఏం లేదు. లోపల గజ్జ గజ్జ వణికి చచ్చిపోతున్నారు, అది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. సో ఇదంటే చూసారు కదా, లిక్కర్ స్కామ్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారని వైసీపీ నేతల్లో వణుకు మొదలైంది. ఇంక నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మ.